ప్రార్థన జీవితం దేవునికి అంగీకారంగా ఉంది. ప్రార్థన చేయడానికి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయట్లేదని ఎవరు అనరు, కానీ మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా, దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, మనమందరం కూడా ఆలోచన చేయాలి. జకరయ్య గురించి రాయబడుతున్న మాట, జకరయ్య నీ ప్రార్థన వినబడిను. కొర్నేలి గురించి రాయబడుతున్న మాట, కొర్నేలి నీ ప్రార్థన వినబడిను. ఈ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందా లేదా ఆలోచన చేయాలి. మన ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడుతుందంటే సర్వాంగ బలి అనగా పరిపూర్ణముగా మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటాం. మనం ఎప్పుడైతే పరిపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటామో, సగము కాదు కొంత కాదు, పరిపూర్ణంగా ఎప్పుడైతే మనము దేవుని కొరకు అప్పగించుకుంటామో నిశ్చయముగా మన ప్రార్థనలు ఆలకించబడతాయి. గట్టిగా స్తోత్రం చెల్లిందా, హల్లెలూయా. కొంతమంది పరిపూర్ణంగా అప్పగించుకోరండి, ఎక్కడో అపరిపూర్ణత కనిపిస్తూనే ఉంటారు. కొంతమంది ఉంటారు, ఆ పాస్టర్ గారు నేను తాగుతాను కానీ పద్దాక తాగనండి, ఎప్పుడో పండుగ వచ్చినప్పుడే తాగుతానండి, ఎప్పుడో కొంచెం ఆనందంగా ఉన్నప్పుడే తాగుతానండి, పద్దాక నేను తాగనండి. దేవుడు అంటున్నమాట, మనము పరిపూర్ణముగా దేవునికి మనం ఏం చేసుకోవాలంటే సమర్పించుకోవాలి. మన ప్రార్థన ఇప్పుడు అంగీకరించబడుతుందంటే అపరిపూర్ణత, సంపూర్ణత లేని అనుభవాల్లో మనం ఉన్నంతసేపు మన ప్రార్థన ఏం చేయబడదంటే అంగీకరించబడదండి.